అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు వ్లాగ్స్. ఈ దేవీ నవరాత్రుల్లో రాహుకాలం సమయం ఏంటి, ఏ టైంలో పూజ చేసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా. ఈ వీడియోలో 1 వీక్లో మనకి ప్రతిరోజు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు రాహుకాలం ఉంటుందో తెలుసుకుందాము. అంతకంటే ముందు అసలు రాహుకాలంలో పూజ ఎందుకు చేయాలో తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి అన్ని గ్రహాల ప్రభావం అనేది జీవితకాలం అంతా ఉంటూనే ఉంటుంది. మనకి ఉన్న గ్రహాలన్నీ ఒక దిశలో తిరిగితే ఈ ఒక్క రాహుకేతువులు మాత్రం రివర్స్లో తిరుగుతాయండి. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతాయి. గ్రహాలన్నీ క్లాక్ వైజ్లో తిరిగితే రాహుకేతువులు యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి. సో అందుకని ఇలా అపసవ్య దిశలో తిరిగే రాహుకేతువులని శాంతింప చేయడం కోసం రాహుకాలంలో దుర్గాదేవికి పూజ చేస్తారు. ఈ పూజ ఒక్క అమ్మవారి గుళ్ళో మాత్రమే చేసుకోవాలి. ఈ రాహుకేతువులు దుర్గాదేవి ఆధీనంలో ఉంటాయి. అందుకని ఈ రాహుకాల సమయంలో దుర్గాదేవిని ఆరాధించి నిమ్మకాయ దీపం వెలిగించటం వలన రాహుకేతు గ్రహాలు శాంతిస్తాయని, వాటి అనుగ్రహం కలుగుతుందని చాలామంది నమ్మకంగా రాహుకాలంలో దుర్గాదేవి గుళ్ళో దీపం పెడతారండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక గ్రహం పీరియడ్ అనేది నడుస్తూ ఉంటుంది. ప్రత్యేకించి రాహుకేతువులు ఈ ప్రభావం వలన చాలా పనులు అనుకున్నవి అవ్వకపోవడము, ఏదో ఒక అనారోగ్య సమస్యలు, ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళడము, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయండి. అందుకని ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గడానికి దుర్గాదేవికి పూజ చేసుకోవాలి. ఈ రాహుకేతువుల పూజలో నిమ్మకాయలో వెలిగించే దీపం చాలా ప్రత్యేకమైనదండి. తప్పకుండా నిమ్మకాయలో రసం అంతా పిండేసి ఆ నిమ్మ డొప్పల్ని రివర్స్ చేసి అందులో రాహుకేతు దీపం పెట్టాలి. ఇవి ఇంట్లో చేయడం కన్నా అమ్మవారి గుళ్ళో వెలిగించడమే చాలా మంచిదండి. ఇంట్లో రాహుకేతు పూజ చేసుకోకూడదు. ఒకవేళ బయటికి గుడికి వెళ్ళి చేయలేని వాళ్ళు ఇంటి బయట తులసి కోట ఉన్నట్లయితే ఆ తులసి కోట దగ్గర దీపం పెట్టొచ్చు. ఇలా బయట చేసిన రాహుకాల పూజకి సంబంధించిన దీపం కానీ ప్రసాదం కానీ ఏవైనా సరే ఇంటి లోపలికి తీసుకురాకూడదండి. అట్నుంచటే నదిలో నిమజ్జనం చేసేయాలి, లేదా ఏ పచ్చని చెట్టు దగ్గరైనా వేసేసుకోవాలి. ఇప్పుడు రాహుకాలం సమయం ప్రతిరోజు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుందో తెలుసుకుందాం. సోమవారం ఉదయం 7:30 నుంచి 9 వరకు, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు, బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, గురువారం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, శనివారం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈ రాహుకాల సమయం ప్రతిరోజు ఇదే టైంలో వస్తుందా అంటే మనకి సూర్యోదయం రకరకాల సమయాల్లో జరుగుతూ ఉంటుంది కదండి. దాన్ని బట్టి ఈ రాహుకాల టైం మారుతుంది. పెద్దగా ఏమీ తేడా ఉండదండి, కొంచెం మారుతూ ఉంటుందంటే. అలా రోజు ఏ టైంలో మారుతుందని ప్రతిరోజు క్యాలెండర్ చూసుకోవడం కష్టం కాబట్టి రాహుకాలం పూజ చేయాలి అనుకునే వాళ్ళు ఇదే టైంకి ముందు ఒక అరగంట, వెనుక ఒక అరగంట టైం వదిలేసి మధ్యకాలం వరకు తీసుకోండి. అంటే ఉదాహరణకి సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు రాహుకాలం ఉంటుంది కదా. ఈ టైంలో ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు ఈ టైం వరకు తీసుకుంటే మీకు కొంచెమే టైం డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి సరిపోతుంది. సో ఈ టైమింగ్స్లో మీరు పూజ కంప్లీట్ చేసుకునేలాగా చూసుకోండి. ఒకవేళ మీకు పర్ఫెక్ట్ టైమింగ్ కావాలి అంటే మీరు క్యాలెండర్లో కానీ, లేదా మనకి ఇప్పుడు యాప్స్ వచ్చేసాయి కదండి, క్యాలెండర్ యాప్స్, నిద్రా క్యాలెండర్ అని, అట్లా ఏదో ఒక యాప్లో కానీ రాహుకాలం టైమింగ్స్ ప్రతిరోజు కూడా ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుందో క్లియర్గా ఇస్తారు. ఆ టైమింగ్ మీరు గుర్తుపెట్టుకొని ఆ సమయంలోనే ఈ నిమ్మకాయ దీపం అనేది దుర్గాదేవి గుళ్ళో వెలిగించాలి. అమ్మవారి గుళ్ళో అంటే ఏ అమ్మవారి గుడైనా పర్వాలేదండి. అమ్మ శక్తి రూపిణి అయిన అమ్మవారి గుళ్ళో ఈ రాహుకేతువుల పూజ చేసుకోవచ్చు. ఈ పూజ అమ్మవారికి ఎదురుగానే అక్కర్లేదండి, గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు. ఈ పూజ చేయాలి అనుకునే వాళ్ళకి 9 వారాలు, 11 వారాలు ఇలా ఒక సంఖ్య ఉంటుందండి. బేసి సంఖ్యలో ఇన్ని వారాలు చేయాలి అని సంకల్పించుకొని ఏదైతే మీకు తీరని కోరిక ఉందో
దానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోవాలని అమ్మవారి ముందు మనస్ఫూర్తిగా సంకల్పించుకొని ఈ పూజని ప్రారంభించాలి. ప్రత్యేకించి ఈ దేవీ నవరాత్రుల్లో ఈ రాహుకాలం పూజ చాలా విశేషమండి. చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాహుకాలం పూజలో ప్రత్యేకించి మనం దుర్గాదేవిని ఆరాధిస్తాం కదా. ఇలా నిమ్మ చెక్కల్లో ఎర్రని వత్తులు వేసి ఎర్రని పూలతో దీపారాధన చేసుకొని చిన్న పసుపుతో చేసిన గౌరీదేవిని పూజలో పెట్టుకొని ఆ గౌరీదేవికి దుర్గా అష్టోత్తరం చదువుకోవాలి. ఈ పూజలో ఉపయోగించేవన్నీ కూడా ఎరుపు రంగులో ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే రాహుకేతువులకి ఇష్టమైన రంగు ఎరుపు రంగు, దుర్గాదేవికి కూడా ఇష్టమైన రంగు ఎరుపు రంగే. సో ఈ పూజ చేసేటప్పుడు ఎర్రని అక్షింతలు తీసుకొని దుర్గా అష్టోత్తరం 108 నామాలు ఉంటాయి కదండి. ఆ 108 నామాలు చదువుకుంటూ పసుపుతో చేసిన గౌరీదేవికి ఎర్రని అక్షింతలతో కానీ కుంకుమతో కానీ అష్టోత్తరం చేసుకోవాలి. ఈ పూజలో నైవేద్యంగా బెల్లం, అరటిపళ్ళు ఏవైనా పెట్టొచ్చండి. లేదనుకుంటే ఎరుపు రంగులో ఉన్న దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. అలాగే ఈ రాహుకాలం పూజ చేసిన వాళ్ళు ఏ రోజైతే పూజ చేశారో ఆ రోజు ఉపవాస నియమాన్ని పాటించాలండి. ఒంటిపూట భోజనమైనా తినాలి, నేలపైన పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా రాహుకాలం పూజ చేసుకున్న వాళ్ళు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలండి. ఒకవేళ ఈ పూజ మీ అంతటా మీరు ఇలా గుళ్ళో చేసుకోవడం వీలు కాకపోతే మనకి శివాలయంలో రాహుకేతు పూజ అని చెప్పి చేస్తారండి. అక్కడ అమౌంట్ కట్టించుకుని అన్నీ వాళ్ళే ఇస్తారు పూజకి కావాల్సినవన్నీ. అక్కడ రాహుకేతు గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాలకి అభిషేకం చేస్తూ వేద మంత్రాలతో చక్కగా రాహుకేతుల పూజ చేస్తారండి. ఆ పూజ మనం కళ్ళతో వీక్షించినా చాలు. ఆ పూజలో అందరినీ ఒకే రూమ్లో కూర్చోపెట్టి అందరి గోత్రనామాలు చదువుతూ చేస్తారు. ఇలా వీలు పడని వాళ్ళు ఆ విధంగా అయినా చేయించుకోవచ్చు. ఈ రాహుకేతువుల పూజ శ్రీశైలంలో కాకానిలో ఎక్కువగా విశేషంగా చేస్తారు. ఈ రాహుకాలం పూజ 9 వారాలు 11 వారాలు అని సంకల్పించుకొని చేసే వాళ్ళకి మ్యాక్సిమం ఆటంకాలు రాకుండా పూజ జరిగేలాగా చూసుకోండి. అంటే మొదటి వారం, రెండో వారం, మూడో వారం ఇలా 2-3 వారాలు కంటిన్యూగా బ్రేక్స్ రాకుండా పూజ జరిపించుకొని ఆ తర్వాత ఏదైనా ఆటంకం అంటే పీరియడ్స్ ఆటంకం కానీ లేదా వేరే ఏ ఇతర ఆటంకం వచ్చినా ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేసుకోవచ్చండి. అంటే ఆ వీక్ వదిలేసుకొని నెక్స్ట్ మీరు ఎన్ని వీక్స్ చేశారో దాని తర్వాత వీక్ నుంచి మీరు కౌంట్ చేసుకొని ఈ పూజ చేసుకోవచ్చు. అంటే పీరియడ్స్ అయిన వెంటనే మీరు ఈ పూజ మొదలు పెడితే ఒక 3 వారాల వరకు మనకి ఆటంకం రాకుండా ఉంటుంది కదండి. ఇలా ఎందుకని అంటే ద్వితీయ విఘ్నం మంచిది కాదు అంటారు. కాబట్టి మొదటి 2-3 వారాలు ఆటంకం లేకుండా జరిపించుకుంటే అలా ముందుకెళ్తుందనే అర్థంతో ఇలా చెప్తారు. ఈ పూజకి టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. రాహుకాలం సమయంలో మాత్రమే ఈ పూజ చేసుకోవాలి, మిగిలిన టైంలో చేయకూడదు. ఈ పూజలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.